ప్రపంచంలో ఎవరినీ నమ్మని నేతగా పుతిన్ పర్యటనలను ఒక్కసారి ఇతర దేశాల నేతలు నమ్మరు. ఎందుకంటే పర్యటనలో కనిపించిన వ్యక్తి పుతిన్ లాగే ఉన్నా ఎక్కడో తేడా కొడుతుంటుంది. ఆ వ్యక్తి పుతిన్ కాదేమో అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. దీనికి కారణం బాడీ డబుల్. పుతిన్ తనలాంటి వ్యక్తులను ముగ్గురిని మెయింటైన్ చేస్తారు. స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, డాగ్ స్క్వాడ్, ఏఐ ఆధారిత 5 అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటైంది. కనీసం చిన్న చీమ కూడా చొరబడలేదు. అంత పటిష్టంగా ఉంటుంది ఈ సెక్యూరిటీ. ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు. దీనికి రష్యా నుంచి పుతిన్ వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్కు చెందిన సిబ్బంది అదనం. పుతిన్ సెక్యూరిటీ ఏర్పాట్ల వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇదొక ఇంట్రెస్టింగ్ వీడియో. దీన్ని మీరు చూడండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక సమ్మిట్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో ఉన్నారు. ఈ క్రమంలోనే పుతిన్కు అత్యున్నత స్థాయి భద్రత వలయాన్ని సిద్ధం చేసింది భారత్. రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్, భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలతో సహా అత్యాధునిక టెక్నాలజీని కేంద్రం రంగంలోకి దించింది. బహుశా ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడి కూడా ఇంత భారీగా సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోరేమో. అమెరికా అధ్యక్షుడు సైతం ఈ స్థాయిలో సెక్యూరిటీ మెజర్స్ తీసుకోరు. కానీ పుతిన్ అలా కాదు. అందరికంటే డిఫరెంట్. అది ఎంతలా అంటే ఆఖరికి పుతిన్ మలాన్ని కూడా విదేశాల్లో ఉంచనివ్వరు. దాన్ని సేకరించడానికి ప్రత్యేక నిఘా టీం కూడా ఉంటుంది. వాళ్ళు పుతిన్ ఎక్కడికి వెళ్ళినా వెంట ఉంటారు. ఇలా పుతిన్ తన శత్రువులకు ఏ సమాచారం దొరకకుండా జాగ్రత్త పడతారు. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో పూర్తి భద్రత కల్పించేందుకు రష్యాకు చెందిన 4 డజన్లకు పైగా భద్రతా సిబ్బంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఈ భద్రతా వలయంలో ఇటు స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు వంటి అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు ఉపయోగిస్తారు. పుతిన్ భారత్లో అడుగుపెట్టిన వెంటనే ఈ 5 అంచెల భద్రతా వలయం యాక్టివేట్ అవుతుంది. ఇక బయటి వలయాల్లో ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ ఉండగా లోపలి వలయాలను రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ నిర్వహిస్తుంది. మోదీతో ఉన్నప్పుడు ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు కూడా లోపలి వలయంలో చేరతారు. ఇక పుతిన్ సెక్యూరిటీ సిస్టంలో అదృశ్య భద్రతా బృందం కీలకమైన అంశం. ఈ స్పెషల్ టీం చీఫ్ పర్యటించే ప్రాంతానికి ముందే చేరుకుంటుంది. వీళ్ళు లోకల్స్తో ఎంతగా కలిసిపోతారంటే వారిని ఎవ్వరూ గుర్తించలేరు. రష్యా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన భద్రతా బృందం ఒక పోర్టబుల్ ల్యాబ్ను తీసుకెళ్తుంది. దీని ఉద్దేశం ఆయన తీసుకునే ఆహారం, నీటిలో ఎలాంటి విషాలు లేదా హానికరమైన పదార్థాలు ఏమీ లేవని నిర్ధారించడం. ల్యాబ్ టెస్ట్ లేకుండా ఆయనకు ఫుడ్ సర్వ్ చెయ్యరు. పుతిన్ తాగే నీరు కూడా విదేశాల నుంచి కాకుండా రష్యా నుండే వస్తుండడం విశేషం. అలాగే పుతిన్ బస చేసే హోటల్ను కూడా పూర్తిగా శానిటైజ్ చేశారు. పుతిన్ సందర్శించనున్న ప్రదేశాల్లో రష్యన్ భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఆకస్మిక గమ్యస్థానాల జాబితా తయారు చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాలను కూడా స్కాన్ చేస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పుతిన్ పర్యటనలను ఒక్కసారి ఇతర దేశాల నేతలు నమ్మరు. ఎందుకంటే పర్యటనలో కనిపించిన వ్యక్తి పుతిన్ లాగే ఉన్నా ఎక్కడో తేడా కొడుతుంటుంది. ఆ వ్యక్తి పుతిన్ కాదేమో అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. దీనికి కారణం బాడీ డబుల్. పుతిన్ తనలాంటి వ్యక్తులను ముగ్గురిని మెయింటైన్ చేస్తారు. పుతిన్ పర్యటనకు ఎక్కడికి వెళ్ళినా వారు కూడా వెళ్తారు. ఏదైనా ప్రెస్ మీట్లో పుతిన్ మాట్లాడాల్సి వచ్చి అది ప్రమాదకరమనే భావిస్తే అక్కడకు తన బాడీ డబుల్ను పంపిస్తారు. ఆ పర్సన్ ఏవో 2 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. దీంతో అందరూ పుతినే వచ్చారు అనుకుంటారు. ఇవాళ సాయంత్రం పుతిన్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. గురువారం సాయంత్రం నుంచి పుతిన్ షెడ్యూల్ మొదలు. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో విందు, రాష్ట్రపతి భవన్లో లాంఛనప్రాయంగా స్వాగత కార్యక్రమం, రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ స్మారక చిహ్నం సందర్శన, హైదరాబాద్ హౌస్లో సమ్మిట్తో పాటు భారత్ మండపంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ పుతిన్ పర్యటనలోనే భారత్ రష్యా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నాయని సంబంధిత వర్గాలు ఇప్పటివరకు తెలుపుతూ ఉన్నాయి. ఇక పుతిన్ కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా ఆర్ఎస్ సెనట్ అనే ఎక్కువ పటిష్టమైన సాయుధ లగ్జరీ లిమోసిన్ కారును కూడా ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఆయన ట్రావెల్ చేసే విమానం కూడా భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ లేని విధంగా ఉంటుంది. మొత్తంగా పుతిన్ అంటే జస్ట్ రష్యా అధ్యక్షుడు మాత్రమే కాదు, అడుగడుగునా అత్యంత జాగ్రత్త పరుడు అని కూడా చెప్పాలి. అందుకే ప్రపంచంలో ఎవరినీ నమ్మని నేతగా గుర్తింపు పొందారు వ్లాదిమిర్ పుతిన్.